కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, ఈపీఎఫ్ డబ్బులు కార్మిక ఖాతాలో జమ చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులందరికీ ఐటీ కార్డులు ఇవ్వాలని తదితర సమస్యలపై ఈ రోజు నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు బండారి శేఖర్ తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు ప్లంబర్ కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, గత 2 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు, అధికారులకు వినతిపత్రాలు, 2 రోజులు పనులు బంద్ పెట్టి ఆందోళన చేయడం జరిగిందని, ప్రభుత్వ వైద్యాధికారులతో, ఏజెన్సీ సంస్థ యాజమాన్యంతో పెండింగ్ జీతాల గురించి మాట్లాడడం జరిగిందని, 2 రోజుల్లో వస్తాయి, వారం రోజుల్లో వస్తాయని అనేకసార్లు దాటవేస్తారని తెలిపారు. గతంలో హైదరాబాద్లోని వైద్య విధాన పరిషత్ సంచాలకులు దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జీతాలు చెల్లించేంత వరకు పోరాడదాం. పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించేంత వరకు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పోరాడదాం. పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించేంత వరకు పోరాడదాం. పెండింగ్ లో ఉన్న పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేసేంత వరకు పోరాడదాం. పెండింగ్ ఉన్న పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేసేంత వరకు పోరాడదాం. పెండింగ్ ఉన్న పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేసేంత వరకు పోరాడదాం. ఈఎస్ఐ సౌకర్యం కల్పించేంత వరకు పోరాడదాం. కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించేంత వరకు పోరాడదాం. కార్మికులందరికీ ఐడి కార్డులు ఇచ్చేంత వరకు పోరాడదాం. కార్మికులందరికీ ఐడి కార్డులు ఇచ్చేంత వరకు పోరాడదాం. ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు. జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, కొంతమంది ప్లంబర్స్, దాదాపు 250 మంది కార్మికులు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు నుండి సమ్మెకి పోవడం జరుగుతూ ఉన్నది. మొత్తం హాస్పిటల్లో ఉన్న 250 మంది కార్మికులందరూ కూడా సమ్మెలు ఉన్నారు. గత 2 నెలలుగా అనేక దఫాలుగా జిల్లా వైద్యాధికారులకు, అదేవిధంగా ఏజెన్సీ సంస్థ యాజమాన్యానికి పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి, ఇతర సమస్యలు ఏవైతున్నాయో పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా, దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు. తప్పని పరిస్థితులలో ఈరోజు కార్మికులందరం సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. చివరిగా హైదరాబాద్ ఉన్నటువంటి డిఎంఈ గారు కూడా కలవడం జరిగింది. 2 రోజులలో మీ జీతాలు పడతాయని చెప్పేసి మేడం చెప్పారు. అయినా కూడా పరిష్కారం కాలేదు. జూలై 24 తారీఖులో సమ్మెకు పోవాల్సింది ఈరోజు ఆగస్టు 2 తారీఖు నుంచి సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులు వాయిదా చేసుకున్నాం, జీతాలు పడతాయి కావచ్చని, కానీ పర్లేదు. కాబట్టి తప్పని పరిస్థితులలో ఈరోజు కార్మికులందరం కూడా ఐక్యంగా సమ్మెలో ఉండడం జరిగింది. ప్రభుత్వం గనక, వైద్యాధికారులు, కాంట్రాక్ట్ యాజమాన్యం గనక స్పందించి జీతాలు గనక, పెండింగ్ జీతాలు, ఇతర సమస్యల పరిష్కారం కాకపోతే మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ సూపర్వైజర్లు, ఇతర అధికారుల వేధింపులు కూడా ఉన్నాయి. అవన్నీ ఆపాలి. అన్ని రకాల సమస్యలపైన ఇవాళ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమ్మెను మరింత ఉధృతం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.